అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. తమిళ సినిమా స్టార్ కపుల్ గా పేరున్న ధనుష్, ఐశ్వర్యల వైవాహిక జీవితం ముగిసిపోయిందనే చెప్పుకోవాలి. అయితే తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుడు ధనుష్, అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను ప్రేమించి 2004లో పెళ్లి చేసుకున్నారు. అయితే నటుడు ధనుష్, రజనీకాంత్, ఐశ్వర్యలకు విడాకులు మంజూరు చేస్తూ చెన్నై కుటుంబ సంక్షేమ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అయితే ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం మేరకే ఈ కేసులో తీర్పు బయటకొచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో తమిళ సినిమా స్టార్ కపుల్ గా పేరున్న ధనుష్, ఐశ్వర్యల వైవాహిక జీవితం ముగిసిపోయింది. తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుడు ధనుష్, రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని విడాకుల వరకు వచ్చేశారు. అలాగే ధనుష్, ఐశ్వర్య దంపతులకు యాత్ర అండ్ లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఈ జంట తమిళ చిత్రంలో లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఐశ్వర్య ధనుష్ తో 3 చిత్రానికి దర్శకత్వం వహించి దర్శకురాలిగా మారిపోయింది ఐశ్వర్య. తర్వాత వాయిరాజా వాయ్, లాల్ సలాం చిత్రాలకు కూడా ఆమె దర్శకత్వం వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే జనవరి 22లో ధనుష్ మరియు ఐశ్వర్య ఇద్దరు ఎక్స్ ద్వారా అనౌన్స్ చేసేశారు. దాదాపు 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ధనుష్, ఐశ్వర్యల బ్రేకప్ ఇప్పటికీ కాలీవుడ్ లో చాలా మంది జీర్ణించుకోలేకపోతున్న సంగతి. వారిద్దరూ విడిపోతున్నట్లుగా ప్రకటించినప్పుడు రెండు కుటుంబాలు మరియు చాలా మంది స్నేహితులు ధనుష్, ఐశ్వర్యలతో చర్చలు జరిపారు. అయితే ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ పరిస్థితిలో 2004లో జరిగిన వివాహాన్ని రద్దు చేయాలంటూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో కేసేసేశారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైపోయింది. చెన్నైలో ఫ్యామిలీ కోర్టులో విడాకులకు సంబంధించిన కేసు నడుస్తుండగా ఇద్దరు కొడుకులకు సంబంధించిన విషయాల్లో మాత్రమే ధనుష్, ఐశ్వర్య కలిసి పాల్గొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తాజాగా విడాకులు తీసుకోవాలని ఆదేశించేశారు. ఇక విడాకుల ప్రకటన తర్వాత డిప్రెషన్ లో ఉన్న ఐశ్వర్య, రజనీకాంత్ దాని నుంచి బయటపడేందుకు మళ్లీ దర్శకత్వం వైపు దృష్టి సారించేశారు. ఇలా ఈ ఏడాది లాల్ సలాం సినిమా విడుదలైపోయింది. అయితే ఇందులో రజనీ అతిథి పాత్రలో మాత్రమే కనిపించారు. అలాగే తన కూతురి విడాకుల విషయంలో కూడా రజనీకాంత్ కాస్త అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చిన్న కుమార్తె సౌందర్య కూడా మొదట అశ్విన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనికి విడాకులు ఇచ్చింది. తర్వాత రెండవది విశాఖని వివాహం చేసుకుంది. వీరి వివాహం కూడా 2019లో జరిగింది. ఐశ్వర్య సోదరి పద్ధతిలో రెండో పెళ్లి చేసుకోబోతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.